నాకు భర్త లెక్క కాబట్టి, మీరు నాకు అత్త లెక్క కాబట్టి, ఈ లెక్కలన్నీ సరిపోయాయి కాబట్టి నన్ను బైక్ మీద పార్క్ దగ్గర దింపాలన్నమాట. చిచి, వాడేదో తాళి కట్టిన మొగుడైనట్టు నువ్వేదో సొంత పెళ్ళమైనట్టు అలా బైకుల మీద తిరిగితే నలుగురు ఏమనుకుంటారన్న ఇంగిత జ్ఞానం లేదు. ఏమనుకుంటారండి? భార్యాభర్తలు బైక్ మీద వెళ్తున్నారు అనుకుంటారు. లేదంటే కట్టుకున్న భార్య కాలినడకన వెళ్తుంటే కనికరం లేకుండా చూస్తూ నించున్నాడేంటి కసాయి భర్త అనుకుంటారండి. ఎవరేమనుకున్నా నేను మాత్రం నీతో రాను, నిన్ను బైక్ మీద ఎక్కించుకోను. పక్క అత్త అనసూయాదేవి, మీది అదే మాట? ఎస్, నాది అదే మాట. అయితే నాది ఆటో బాట. అంటే ఆటో ఎక్కడం, పార్క్ దగ్గర దిగడం, బిల్లు మా అత్త దగ్గర తీసుకోండి అని చెప్పడం అండి. చూడు కోడల మధుమతి, నిన్ను నీ భర్త అనగా నా కొడుకు బైక్ ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లే బాధ్యత నాది. అంతేకాదు నిన్ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా నాదే. దయచేసి ఆ ఆటో మాట మర్చిపోమ్మా. అమ్మా ఒకసారి అలా వస్తావా? ఏంట్రా చెప్పు. అది ఆటో అనగానే రూట్ మార్చేసావేంటి? నేను దాన్ని తిప్పడం ఏంటి? అయ్యో పిచ్చి నాన్న, బైక్ మీద వెళితే 25 రూపాయల పెట్రోల్ తో పోతుంది. అదే ఆటో ఎక్కిస్తే ఓ 500 ఎగిరిపోతాయి. అయ్యో చూడు, దాన్ని తీసుకుని బయటికెళ్ళు. తిరిగి నువ్వు ఇంటికి వచ్చేసరికి దాన్ని బయటికి పంపించే ప్లాన్ నేను చెప్తాను. సరే, నేను వచ్చేటప్పటికి ప్లాన్ తో రెడీగా ఉన్నా. ఇదిగో పాత వెళదాం. వెళ్ళు. అయ్యో నేను వెళ్తున్నాను. ఎక్కడికి? ఇంటికి. అయితే నేను వెళ్తున్నాను. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి వీడియో చూపించడానికి. బెదిరిస్తున్నావా? కాదండి, కీ తీస్తున్నాను. హలో, నువ్వు కీ తీసుకుంటే నేను ఎలా వెళ్ళాలి? మీరు వెళ్ళిపోతే నేనెలా రావాలండి? నాకు అనవసరం. అందుకే ఈ తాళం నాకు అవసరం అండి. వచ్చే వరకు చచ్చినట్టు వెయిట్ చేయండి, లేదంటే ఏ ఆటోలోనే వెయిట్ చేయండి. నేను మాత్రం పని చూసుకొని వస్తాను. ఇక్కడ నేను వెయిట్ చేయలేక చేస్తాను. సారీ. రాక్షసి ఇరికించడంలో ఇంటర్నేషనల్ ముద్రైపోయింది. ఏమిటి నువ్వు అనేది? అజయ్ నిన్ను పెళ్లి చేసుకున్నంటున్నాడా? అవునే. అదేమిటి, ఇన్నాళ్ళుగా ప్రేమించి ఇప్పుడు పెళ్లి వద్దు అనడం ఏమిటి? అసలు ఎందుకు చేసుకున్నంటున్నాడట? 10 లక్షలు హెల్ప్ కావాలంట. అలా హెల్ప్ చేస్తేనే పెళ్లికి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారంట. అసలు హెల్ప్ ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదే. నాకు బాగా అర్థమైంది. నీకన్నా అందమైన అమ్మాయి ఎవరో తగులుంటుంది, లేదంటే కట్నం మీద ఆశ పెరుగుంటుంది. అందుకే నిన్నొదిలించుకుని ఇంకెవరినో తగిలించుకోవాలని చూస్తున్నాడు. చచ్చా, అజయ్ అటువంటి వాడు కాదే. ఎటువంటి వాడో ఇప్పుడే తేలుస్తాను. ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఆల్రెడీ చేశానే, ఈ పాటికి వస్తూనే ఉంటాడు. రాని ఆ చెంప ఈ చెంప వాయించి నిజాన్ని కక్కించి నీ మెడలో 3 ముళ్ళు వేయిస్తాను. ఏంటత్తయ్య ఇది? నేనున్నాననుకున్నారా, పోయారనుకున్నారా? అసలే చిరాగ్గా ఉన్నాను. డొంక తిరుగుడుగా మాట్లాడకుండా మ్యాటర్ ఏంటో డైరెక్ట్ గా చెప్పు. ఆ మధుమతి కోడలుగా ఇంట్లో అడుగు పెడుతుంటే కాళ్ళు విరగొట్టి బయటికి నెట్టకుండా హారతిచ్చి మరీ ఆహ్వానిస్తారా? మీకంత భయం అయితే నన్ను పిలవచ్చుగా. నాకు భయమా? ఇది అత్తయ్య సారీ అత్తయ్య, ఏదో ఫ్లోలో అనేసాను. అయ్యో, మీకు చాలా ధైర్యం ఉంది. మీరు నాకంటే బలవంతులు. నా ధైర్యం తర్వాత చూద్దు గాని ముందు నీ ధైర్యం చూపించు.
అంటే వెళ్ళి దాని కాళ్ళు విరగ్గొట్టి బయటికి నెట్టు. నేనా? నువ్వే. ఇదిగో ఇప్పుడేగా నన్ను పిలవచ్చుగా అన్నావు, ఇప్పుడు నేనా అంటావింటే? వెళ్ళు, వెళ్ళి దాని కాళ్ళు విరగొడతావు, దాని కాళ్ళే పట్టుకుంటావు, నీ ఇష్టం. దాన్ని ఇంట్లోంచి బయటికి నెట్టు. ఇదిగో, లేదనుకో నీ కాళ్ళు నేనే విరగొడతాను. వామో, అది నన్ను చెప్పిస్తుంది, నేను వెళ్ళను. ఆగవే. దీనికి ఆకారం హుండి ఎంత ఉన్నా గుండి అంత కూడా లేదు. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏమిటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? మా ఇంట్లోకి ఒక బ్రహ్మరాక్షసు వచ్చి తిష్ట వేసింది శాస్త్రి గారు. మీరు శాంతి పూజ చేస్తారో క్షుద్ర పూజ చేస్తారో నాకు తెలీదు. దాన్ని వెళ్ళగొట్టడానికి ముహూర్తం పెట్టాలి. అర్థమైంది తల్లి. ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి. అది పంతులు గారు. ఓష్, ఇంతేనా తల్లి? మనం ముహూర్తం పెడితే దెయ్యం దెబ్బగా పారిపోవాలి. అమ్మా, రాత్రి 11:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయానికి అర్థమైంది. మిగతాది నేను చూసుకుంటాను. అమ్మా మరి నా సంభావన. ఇస్తాను. తీసుకోండి. 10. మీరేమైనా పంచభూతాలు చూసి చెప్పారా? పంచాంగం చూసి చెప్పారు, అందుకే 10 రూపాయలు ఇచ్చాను. తీసుకొని వెళ్ళండి. లేదంటే పుస్తకం చూసి చెప్పినందుకు 20 రూపాయలు ఫైన్ వేస్తాను. అమ్మో, వదిలే, వస్తానమ్మా. వసై మధుమతి, తెలివికి నువ్వు బాస్ అయితే ఆ తెలివే నాకు బానిసే. నీకు మొదలు పెట్టడమే తెలుసు, నాకు మొదలు నరికేయటం కూడా తెలుసు. చూపిస్తా, ఈ అనసూయ అంటే ఏమిటో చూపిస్తానే. ఏ సుసి, కలవడానికి కుదరదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఫోన్ చేసి రమ్మంటున్నావు? కలవడానికి ఎందుకు కుదరదండి? ఆ మాట అడగడానికి మీరెవరు? నేను దీని ఫ్రెండ్ని. ఓహో, జరిగిందంతా వినిపించి నన్ను ఇరికించడానికి మీ ఫ్రెండ్ని పిలిపించావన్నమాట. సరే, ఎవరొచ్చినా నేను ఇచ్చే సమాధానం ఒక్కటే, మన పెళ్లి జరగదు. అయితే నీకెప్పటికీ పెళ్లి జరగదు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నారా? ప్రేమించి మోసం చేశావని కంప్లైంట్ ఇస్తున్నాం. కంప్లైంట్ ఏంటి? అసలు నేను పెళ్లి చేసుకోనంటే కదా కంప్లైంట్ ఇవ్వడానికి. నేను అడిగిన హెల్ప్ చేయమను, ఇప్పుడే చేసుకుంటాను. హెల్ప్ అంటే కట్నమా? చచ్చా, ఏంటండి ఆ మాటలు? కట్నం అన్న మాట అంటేనే నాకు ఎలర్జీ. పైగా చట్టరీత్యా అది నేరం. కాబట్టి దయచేసి ఇంకెప్పుడు కట్నం అన్నమాట నా ముందు అనకండి. మీరు చాలా గ్రేట్ అండి. మీలాంటి అభ్యుదయవాదుల్ని సభ్య సమాజం గుర్తుంచకపోవడం దురదృష్టం అండి. మీలాంటి జెంటిల్మెన్ దొరకడం మా సుశీల అదృష్టం అండి. మరి పెళ్లికి ముహూర్తాలు పెట్టేయమంటారా అండి? అలాగే పెట్టుకోండి. కాకపోతే నేను అడిగిన 10 లక్షలు ఇచ్చి అప్పుడు పెట్టుకోండి. అంటే ఆ 10 లక్షలు ఇవ్వకపోతే పెళ్లి చేసుకోరా అండి? చేసుకోలేను. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళాలి, అక్కడ కోర్స్ చెయ్యాలి. దానికి కనీసం ఓ 15 లక్షలైనా కావాలి. దానికి మీ తరపున ఓ 10 హెల్ప్ చేశారనుకోండి, మిగతాది నేను చూసుకుంటాను. ఓహో, అలాగా. 10 లక్షలు సరిపోతుందా అండి? సరిపోతుందండి. అయితే ఆ 10 లక్షలు నేను ఇస్తాను. థ్యాంక్స్. అదే హెల్ప్ చేస్తాను. ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడు వరకు ఎందుకండి, ఇప్పుడే రండి. అవునా? అలాగే వెళ్దాం పదండి. 10 లక్షలు అంటున్నారు, తీసుకెళ్ళడానికి ఏమీ తీసుకురారా? ఉండండి, బ్యాగ్ తీసుకొస్తాను. హలో, బ్యాగ్ ఒక్కటే తెస్తే షూరిటీ ఎవరిస్తారు? మీ తాత. షూరిటీ ఏంటి? మరి ఏ షూరిటీ లేకుండా 10 లక్షల రూపాయలు మీరు ఇస్తారా అండి? హెల్ప్ చేస్తాము, కాకపోతే షూరిటీ కూడా చూస్తాము. అంటే అప్పా? మరి కట్నమా? కట్నం కాదు. అయితే ఇది అప్పు కాదు. అప్పు కానప్పుడు షూరిటీ ఎందుకు? కట్నం కానప్పుడు షూరిటీ ఇవ్వడానికి భయమేమిటి? చూడు సుశీల, నీకు ముందే చెప్పాను 10 లక్షలు ఇస్తేనే మన పెళ్లి అని. అవునా?
ఈ ముక్క తనకి ప్రేమించక ముందు చెప్పావా? ఆహా లేదు. కొడతావేంటి? చంపేస్తాను. ఇడియట్. ప్రేమంటే బిజినెస్ అనుకున్నావా బేరాలాడడానికి? అంతగా నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే దీన్ని ప్రేమించడం దేనికి? దాని మనసులో ఆశలు రేపడం దేనికి? 10 లక్షల కోసం దానికి అన్యాయం చేయడం దేనికి? ఏంటండి మీరు? నేనేమన్నా చేసుకోనా? అయినా 10 లక్షలు అడిగింది కూడా నా కోసం కాదండి, ఫారెన్ లో చదువుకోవడానికి. అది కూడా జస్ట్ హెల్ప్ చేయమన్నానండి. అది కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి? చెప్పండి. మీరెవరో తెలియదు గాని సమయానికి వచ్చారు సార్. మీరు చెప్పండి, 10 లక్షలు కూడా హెల్ప్ చేయలేని అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోమంటారు? చేసుకోలేము, చేసుకోకూడదు కూడా. కాళ్ళు విరక్కొడతాను. నావా? కాదు, చేసుకోవద్దని సలహా ఇచ్చిన వారిని. ఓహో, ఆయన అతను ఏమన్నా కోట్లు కట్నం అడిగాడా? ముష్టి 10 లక్షలు అడిగాడు. అయినా మీ అక్క పెళ్లికి మీ బావకి 40 లక్షలు కట్నం ఇచ్చిందనివి మీ ఫ్రెండ్ పెళ్లికి ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు హెల్ప్ చేయలేవా? అదంటే అరేంజ్ మ్యారేజ్ కాబట్టి కట్నాలు కానుకలు తప్పవు. ఇది కూడా అరేంజ్ మ్యారేజే అనుకో. పోనీ ఓ పని చేయి, నీ ఇల్లు అమ్మేసినట్టే నీ ఫ్రెండ్ ఇల్లు కూడా అమ్మే. ఇప్పుడు ఇతను అమెరికాలో సెటిల్ అయితే సుఖపడేది ఎవరు? నువ్వా నేనా? కాదుగా, నీ ఫ్రెండేగా. 10 లక్షలు హెల్ప్ చేస్తే అతను అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేసుకుని సెటిల్ అవుతాడు. అందులో తప్పేమైనా ఉందా? ఇదిగో సుశీల, నీ ఫ్రెండ్ మాట విన్నావంటే మట్టి కొట్టుకుపోతావు. నా మాటను అప్పో సొప్పో చేసి ఆ 10 లక్షలు హెల్ప్ చేసి హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపో. లేకపోతే 10 లక్షల కోసం ఆలోచించావనుకో ఏ పనికి మాలిన వాడినో చేసుకోవాల్సి వస్తుంది. అబ్బా సూపర్ చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఏమిటండి? నువ్వు ఆగవే. చైతన్య చెప్పిన దాంట్లో కూడా నిజముందేమో అనిపిస్తుంది. అది లెక్క. చూడు, నీ ఫ్రెండ్ కి వాగుడు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇదిగో ఈవిడికి చిచ్చు పట్టడం తప్పితే చక్కదిద్దడం తెలీదు. అందుకని నా మాటిని వెళ్ళి 10 లక్షలు తెచ్చే ఎళ్ళు. లేదంటే నా మీద ఆశలు వదులుకో. ఎస్, నేనెప్పుడో ఆ ఆశ వదిలేసుకున్నాను. పదవే. ఆగవే. మీరు అడిగిన 10 లక్షలు నేను తెచ్చిస్తాను. ఒక 10 నిమిషాలు ఆగండి. ఎక్కడి నుంచి తెచ్చిస్తావే? నువ్వు ఉండవే. జస్ట్ 10 minutes. థ్యాంక్స్ బ్రదరు. మీరు రాగానే నాకు 10 లక్షలు ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇదిగో నీకు 10 లక్షలు రాగానే అందులో 10,000 నాకు ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే. నేను మధుని మాట్లాడుతున్నానండి. హలో, నువ్విచ్చే తొక్కల 10 లక్షల కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? నీలాగా మాకు పని బట్ట లేదనుకున్నావా? బోల్డ్ పనులు ఉన్నాయి అవతల. తొందరగా కానీ ఎంతసేపు? ఒక్క నిమిషం అండి, వచ్చేస్తారు. వచ్చేసారండి. ఇక్కడ అజయ్ అంటే ఎవరు? నేనే. మీరెవరు?
హలో, అరుపులాపి మీరేదో 10 లక్షలు తెచ్చిస్తారని చెప్పారు. అదేదో ఇస్తే మేము బయలుదేరతాం. అవతల చాలా పనులు ఉన్నాయి. ఇస్తాం మేము వచ్చిందే ఇవ్వడానికి. చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా? ఆ? బాగా కుమ్మేస్తారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఫైట్ చేయడానికి వచ్చారా? కాదు, పెళ్లి చేయడానికి వచ్చారు. ఏరా సుశీల్ని ప్రేమించావా? ఒకప్పుడు ప్రేమించాను. ఒకప్పుడు ప్రేమించాను సార్, ప్రేమించాను. కట్నం అడిగావా? అబ్బే లేదు సార్, హెల్ప్ అడిగాను. అడిగాను సార్, అడిగాను. పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోడు. ఏంటి ఇప్పుడు? ఏంటి చేసుకోడు. చేతులు ఎత్తుతారేంటండి? చేతులు రేయ్. అందరికీ ఉన్నాయి చేతులు. శాంతియుతంగా మాట్లాడుకుందాం. ఏమన్నయ్యా, అంతేగా? ఏంట్రా రౌడీజమా? ఏరా దాదాగిరా? రేయ్, నా సంగతి మీకెవ్వరికీ తెలియదు. రేయ్, ప్రేమతో వస్తే ప్రాణం ఇస్తా, అదే ప్రేమికుల మధ్యకొస్తే ప్రాణాలు తీస్తా. రేయ్, అనసూయమ్మ కొడుకిక్కడా. మీ మొలతాళ్ళకి ఉరితాడు బిగిస్తా ఏమనుకున్నారో? అవుట్. పదండ్రా. మళ్ళీ ఏరియాలో కనిపించారో నరికేస్తానేమనుకుంటున్నారు? హలో, చూసావుగా తొడగొడితే ఎలా తోక ముడుచుకుని పారిపోయారో? అది మన కెపాసిటీ. ఇదిగో ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆడికి 10 లక్షలు ఇస్తే నేను బయలుదేరతాం. వాళ్ళే ఇస్తారండి. ఆహా, ఏంట్రా కర్రలతో వస్తే బెదిరిపోతాననుకున్నావా? పారిపోతాననుకున్నావా? నా యాల్ది చెప్పులు కూడా అప్పులిచ్చే వంశంరా మాది. ఎదురొస్తే తుప్పు రేకొట్టం తప్పితే పక్కకెళ్ళం. మా బ్లడ్ లో లేదు. ఊరుకో తమ్ముడు, నీకేం కాదు, నేనున్నా. హలో, లవ్ పేరుతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వాళ్ళకి బుద్ధి చెప్పి బలవంతంగా అయినా పెళ్లి చేసేవాళ్ళండి. వాళ్ళకి మన సంగతి చెప్పాను. చెప్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? డేయ్, మీరు నిజంగా మగాళ్లే అయితే, మీకు మూతి మీద మేసమే ఉంటే నాకు పెళ్లి చేయండి రా. రండ్రా, చూసుకున్నారు. వాళ్ళ సంగతి నీకెందుకు, నేను చూసుకుంటాగా. తమ్ముడు చంపే, నేను చూసుకుంటా. చంపే నువ్వు. ఆగండి 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 ఆగండి. ఎరా ఇప్పుడు చెప్తున్నాను రా, దాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను, 10 లక్షల కట్నం కూడా అడిగాను, ఇవ్వనంది. పెళ్లి చేసుకోనని చెప్పేశాను. ఏం చేస్తారా? మీరేం చేస్తారు? అసలు ఏం చేస్తారు? నా వెనక మా అన్నున్నాడు రా. అన్న తొడగొడితే మీరు పడిపోతారా? మా అన్న పంచి కొడితే మీరు పైకి పోతారా? ఇక్కడ తేడా కొడుతుందిగా చైతు. జంపురా. ఆహా, అలాగా? ఏది మీ అన్నని తొడగొట్టమనండి. ఇంకా ఆలోచిస్తావేంటన్నా? నువ్వు కొట్టన్న అన్నా. అన్నా, అక్క, అన్నేడక్క, అన్నా. అమ్మో అన్నా, అన్నా. అది ఏంట్రా, అమ్మాయిల్ని ప్రేమిస్తావా? లేదన్నా. మోసం చేస్తావా?
ఏరా మీ అన్న తొడగొడతాడా? ఎరా పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేస్తావా? ఏమరా కట్నం అడుగుతావురా? అన్నా అన్నా ఏంట్రండి కొట్టదనా అన్నా కొట్టదనా ప్లీజ్ అన్నా కొట్టదనా ప్లీజ్ అన్నా అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా అన్నా ప్లీజ్ అన్నా వీడియో ప్లీజ్ అన్నా అన్నా అనవసరంగా వాళ్ళతో పెట్టుకున్నాను. తేడా వచ్చిందో అది మా ఇంటి కోడలైపోతుంది. అది వాడి పెళ్ళం అయ్యే వరకు ఇక్కడే ఉండడం సేఫ్. అనవసరంగా వాళ్ళతో పెట్టుకున్నాను. తేడా వచ్చిందో అది మా ఇంటి కోడలైపోతుంది. అది వాడి పెళ్ళం అయ్యే వరకు ఇక్కడే ఉండడం సేఫ్. అన్నా నిన్ను కాపాడడానికి వస్తే అవతల నన్ను కాపాడడానికి ఎవరు ఉంటారా? నన్ను వదిలేయి.